అయితే ఈ నడుమ రేవంత్ సారు షిట్ షాట్లని చంద్రాల్ సారు మీటింగ్లని గట్లని గిట్లని మాట్లాడిండు కదా. ఇక రేవంత్ అన్న మాట్లాడు ఆంధ్ర ఛానళ్ళు బ్రేకింగ్ న్యూస్లు షేకింగ్ న్యూస్లు అనుకుంటా బీఆర్ఎస్ను బదనాం చేసే కథ నడుస్తుంది కదా. మరి నిజం తెలియాలి, రేవంత్ సారు మాట్లాడిన మాటలల్లా వాస్తవం ఏందో జనాలకు అర్థం కావాలి కదా. అందుకే డైరెక్ట్ రామన్న కాడికే పోయినా నేను కమ్మకు. అసలు ఈట ఎనుకున్న వాస్తవం ఏందో అరుచుకున్నా మీరు కూడా వినాలే. అగో రామన్న రెడీగున్నాడు అన్న చెప్పే. ఖమ్మం గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ అన్నకు గట్టిగానే ఇచ్చి పడేసిండోల్లా. ఎట్లు ఇచ్చిండంటారా, నేను అడుగుతా అన్న చెప్తాడు. అన్నా రామన్న, రేవంత్ అన్న ఊ అంటే షిట్ చాట్లు అనుకుంటే ఏమేమో మాట్లాడుతుండు కదనే, ఏది సంగతి మరి? రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్ చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు నికృష్టపు డైలాగులు మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. అయ్యి ఏందన్నా గంత మాట అంటివి? 2 ఏళ్ల సంతి బాగానే పాలన చేస్తాడట కదా, రేవంత్ అన్ననే చెప్పుకుంటుండు. గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్. ఎంతైనా మన ముఖ్యమంత్రి కదా అన్న, చేస్తాడు కావచ్చు తీ, మరీ కల్జమా లెక్క తీసి పడేసినట్టు అయ్యకు. పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటుండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ ఇది రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తూ ఉంది. మరి రేవంత్ అన్న సీఎం అయినాక ఎవరికి ఫాయిదా కాలేదా? ఆమ్దాన్ ఎవ్వరికి రాలేదా? రేవంత్ అన్న జరిగినే రామన్న చెప్తుండు మీరు రాష్ట్రానికి చేసిన ఘనకార్యాలు. రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునేళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. నేను నల్లమల పులిని టైగర్ను, నేను దమ్మున సీఎంను అంటాడు కాదే, నువ్వేమో గిట్ల గాలి తీసి పడేస్తున్నావు. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు 20 నెలల్లో, టన్నుల కొద్ది కేసులు. గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లై డిటెక్టర్ పరీక్షలో? మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్రం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు, నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది. నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు. రేవంత్ అన్న మళ్ళా సవాల్ వచ్చిందే నీకు, గా పరీక్ష నాట చేయించుకుంటావానే ఇప్పటికన్నా? ఓ లొల్లొడుతుంది. లై డిటెక్టరు ఓటుకు నోటు అంటేనే సపోర్ట్ చేతలేవు, ఇజ్జత్ పోతుందంటేనే మీ చేయి పాటోలది. సీఎం సార్ వీటి మీద మాత్రం సపోర్ట్ చేయడు, మనకెన్నడో అర్థమైంది కూడా. సరే కానీ రావణ మళ్ళీ నీ కాడికి వస్తానా? నవ్వాట అదాలత్ నుంచి స్టేలు గీలు తెచ్చుకున్నావట కదా, రేవంత్ అన్న తాపుకోసారంటుండు. కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని? ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది అని చెప్పి ఈరోజు కాదు, 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు, డ్రగ్స్ గిగ్స్ అని. నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా? చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని స్టే అంటాడు. ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు, స్టే తెలియదు. గది అసలు సంగతి. అన్నట్టు చంద్రాల్ సార్ కొడుకు లోకేష్ను చీకట్ల మన రామన్న కలిసిండాననే కదా రేవంత్ సారు. మరి దీని మీద ఏమన్నాడంటే, మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా?
పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా, కానీ నేను కలవలేదు. వాజీబే లోకేష్ను కలిసుడు కూడా తప్పేనా? ఇవన్నీ కాదు, మీకు నడమ ఎన్నన్ను ఉండని, కానీ 6 గ్యారెంటీలు మాత్రం జనాలకు చేస్తాడట. చేసినామని కూడా చెప్పుకుంటుండు. మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారెంటీలు? 1, ఫస్ట్ గ్యారెంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారెంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారెంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారెంటీ. 3వది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారెంటీ. 4వది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు, ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారెంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారెంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారెంటీ, నెలకు ఒక్కసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారెంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారెంటీ. ఇన్న రానోళ్ళ రేవంత్ సారు, నువ్వు కూడా విన్నావు కదా సారు, రామన్న మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఇది తప్పు అను, లేకుంటే నాదే తప్పు అని చెప్పు అని అంటురన్న పబ్లిక్. ఇక ఇంకో దిక్కు మన రావన్న ఖమ్మంలో అడుగు పెట్టుడుతోనే బీఆర్ఎస్ సైన్యం ఏమన్నా ధూమ్ధాం చేసిందా? అడగూడా రఫా పోస్టర్లు పెట్టుకొని సంబరపడ్డరు.